నిన్నటిదాకా మంత్రిగా ఉంది పుష్పశ్రీవాణి. అక్కడ ఈవిడ భర్త గారు పెత్తనం చేస్తుంటాడు, పరీక్షిత్ రాజు. వీళ్ళు అసలు క్షత్రియులు, నాన్ ఎస్టీస్, ఎస్టీల మీద వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎస్టీల మీద పెత్తనం చేపిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కాబట్టి ఇతని వర్గాన్ని వాళ్ళ మీద పెత్తనాన్ని పెడతా ఉంటాడు. వీళ్ళు పెత్తనం జలాయిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటారు. వాళ్ళకి అసలుకి ఏ అధికారం లేకుండా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి ఎటువంటి అధికారాలు లేకుండా మొత్తం వీళ్ళే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే 29 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా ఏమాత్రం తీసిపోదు. ఇటీవల విన్నాం మనం, స్వయాన వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు పద్మావతి, సింగనమల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మావతి గారు మన స్టేట్మెంట్ ఇచ్చింది, నా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పెత్తనం ఏంటని. డైరెక్ట్గా మాట్లాడింది, పెద్దిరెడ్డి పెత్తనం నా నియోజకవర్గంలో ఏంటని. ఆమె పెత్తనం ఏం సాకుండా ఏడిచింది. ఆమె డైరెక్ట్గా టీవీలో కనపడింది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఒకే వర్గానికి పెత్తనం ఉందని చెప్పి వీళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దారుణంగా విలపించినటువంటి పరిస్థితి. అతను మాట్లాడతాడు, ఈ పెద్దిరెడ్డి అనేవాడు జడ్పీటీసీగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఏం చేశానంటే, ఈడు బాబు సొమ్మ, జడ్పీటీసీ ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటి అంటే నీకేమైనా చులకనా? కింద నుంచి రావడం గొప్ప కదా అది. ఒక జడ్పీటీసీ ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే చులకం చేసి మాట్లాడతావా? ఎంత ఘోరం అండి. అతను సీట్ ఎక్కొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడాలి. అతను డైరెక్ట్గా చెప్పాడు, ఎంత బాధపడ్డాడో చూసాం. పెత్తందారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పి ఎలీజా, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతన్ని సీట్ ఎగ్గొట్టేశారు. ఇవాళ ప్రతిదీ అంతే. రాయలసీమలో ఆర్థర్ సిద్ధార్థరెడ్డి, అక్కడ పెత్తనం అంతా సిద్ధార్థరెడ్డి అనేవాడిది. ఎక్కడ లేని రౌడీజం చేస్తూ ఉంటాడు వాళ్ళ మీద. అసలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక పోలీస్ ఆఫీసర్, అతని పెత్తనం ఏమి సాగదు అక్కడ. అతను పక్కన పెట్టేశారు. అతను ఎన్నికైన రోజు నుంచి మరుసటి రోజు నుంచి చూస్తున్నాం. ఇవాళ సీట్ ఎగ్గొట్టారు, అతను పెత్తనం సాగకుండా చేశారు. మొత్తం ఆ సిద్ధార్థరెడ్డి అనేవాడు చేసేవాడు అక్కడ మొత్తం కూడా. ఇవాళ విశ్వరూప్, పిలిపే విశ్వరూప్ సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన పెత్తనమే ఉండదు, మిథున్ రెడ్డి చేస్తాడు. వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో రాయలసీమలో పెత్తనం చేస్తాడు, ఎస్సీల మీద, ఎస్సీ నాయకుల మీద, ఎస్సీ నియోజకవర్గాల మీద. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి గోదావరి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాల మీద మిథున్ రెడ్డి పెత్తనం ఇక్కడ చేస్తూ ఉంటాడు. పిలిపే స్వరూప్ మీద చేస్తాడు, రాపాక వరప్రసాద్ మీద చేస్తాడు, తానేడు వనిత హోంమంత్రి, ఆమెను హోంకి పరిమితం చేసి వీళ్ళు చేస్తారు, పెత్తనం చేస్తారు మిథున్ రెడ్డి. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలు 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మొత్తం మిథున్ రెడ్డి పత్తనం. ఇదే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటే నువ్వు చేసేది ఇదే. గోపాలపురం తలారి వెంకట్రావు, ఆయన అసలు ఏమి సాగనీరు, మొత్తం మిథున్ రెడ్డి చూస్తాడు. తెల్లం బాలరాజు ఎస్టీ పోలవరం కాన్స్టిట్యున్సీ, అతను సీటీ కూడా అతను భార్యకి ఇచ్చాడు, అక్కడ మిథున్ రెడ్డి పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇవాళ దారుణంగా ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొండితోక అరుణ్ కుమార్ దానిలో సజ్జల రామకృష్ణారెడ్డి, అరుణ్ కుమార్ వాళ్ళ బ్రదరు, జగన్మోహన్ రావు అసలు ఎమ్మెల్యే, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళ మీద సజ్జల పెత్తనం చేస్తుంటాడు.